ఏంటి బెదిరిపోయి చూస్తున్నావు? నీ ముందు నుంచి వచ్చిన టైరు ఊరికే రాలేదు, నా అన్న కొట్టిన దెబ్బకొచ్చింది. అన్యాయం జరుగుతుంటే కన్నయ్య వస్తాడో లేదో, నా అన్నయ్య వస్తాడు. మీ అన్నయ్య ఏది? నా ఎదుటికి రమ్మను చూద్దాం. నా అన్న ఎదుటికొచ్చే రకం కాదు, ఎవడినైనా ఎదిరించొచ్చే రకం. ఈ ఊళ్ళో వాళ్ళకి తను సాములరు, కానీ కొట్టడం ఎప్పుడు చూడలేదుగా, ఇప్పుడు చూస్తారు. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, హాస్పిటల్కి వెళ్ళండి. మీ పేరేంటి? పార్వతి. మార్కెట్ లో రౌడీజం చేస్తున్నావా? ఎవరు సార్ రౌడీజం చేస్తుంది? జీపెక్కు ఎక్కడ? కాసేపు మాట్లాడుకుని ఉన్నాయి. ఏమయ్యా ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని చెప్తూనే ఉన్నావు, ఎప్పుడు వస్తాడయ్యా? అసలు వస్తాడా రాడా? రావాలయ్యా, వచ్చి తీరాలి, లేదంటే స్టేషన్ లేపేస్తావా? అవును, స్టేషనే కాదు మిమ్మల్ని లేపేస్తాం. అవును, అంతే అంతే. అసలు మీ ఇన్స్పెక్టర్ వస్తాడా రాడో చెప్పండి, ఇంకెప్పుడు వస్తాడయ్యా? ఎందుకయ్యా ఎంతమంది ఇక్కడికి వచ్చారు? ఇలా చూడండి సార్, దేవుడు ఉన్న చోటికే జనం కూడా వస్తారు, ఎందుకని అడుగుతారేంటి? దేవుడా? వాడేవాడు సార్, ఇటు చూడండి. ఎవరయ్యా వాడు? కొండవీరుడు సార్. కొండవీరుడా? రాస్కల్, కొండవీరుడు కాదు సార్, మా ఊరికే వీరుడు సార్. ఈ రోజు వరకు అయితే మా అన్న సాధారణమైన మనిషే, రేపెవరో తెలుసు కదా. ఈసారి మీరు పెట్టిన పొంగళ్లను మనసారా స్వీకరించాను. నా మనసు పొంగిపోయింది. నన్ను సంతోషపరిచిన నా బిడ్డలకి నేనెప్పుడూ తోడుగా ఉంటాను. అడిగినవన్నీ ఇస్తాను. అడగండి. దండాలు సామి, నా పేరు బంగారమ్మ, పొరుగురు నుంచి వచ్చాను సామి. నా బిడ్డకి పెళ్లి చెయ్యాలని నేను వెళ్ళని ఊరు లేదు, చూడని సంబంధం లేదు సామి. కుజదోషం ఉన్న నా కూతుర్ని చేసుకుంటే పొగుడు చచ్చిపోతాడంటున్నారు సామి. ఆ కారణంగా సంబంధాలు ఇవి రావడం లేదు. నా బిడ్డకి పెళ్లి రాతుందో లేదో నువ్వే చెప్పాలి. ఎప్పుడు నన్ను నమ్మొచ్చారో అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బిడ్డకి మంచి భర్తనిచ్చి ఎప్పుడు నేను తోడుంటాను. సరే సామి, ధైర్యంగా వెళ్ళు.
స్వామి మా ఆయన ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తూనే ఉంది. అసలు మాకు మంచి రోజులు వస్తాయా? ఇక నుంచి నీ భర్తకి అన్నీ మంచి రోజులే. బాగా కలిసి వస్తుంది. సంతోషంగా వెళ్ళు. నేనున్నాను. నేను నిన్నే నమ్ముకున్నాను స్వామి. ఊరందరికీ చెప్తున్నావు. నీ తోడబుట్టిన దానికి చెప్పయ్యా. నువ్వు వెళ్ళి తల్లి. ఈ లోకంలో చెడు అంతమైన మంచి పెరగాలంటే ఓ మంచి మనిషికి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల అతను ఏం కోల్పోతాడో, ఎవరిని కోల్పోతాడో ఎవరికీ తెలియదు. కానీ కోల్పోవడం తథ్యం. అటువంటి ఆపద నీకు వస్తుంది. అది కూడా నీ మెడలో పడే మాల వల్ల. అది మాల కాదు, నీకు రాబోయే గండం. ఇది జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఆపదని చెప్పానా? అవునయ్యా, అది ఎనగానే గుండె ఆగిపోయినట్టు అయ్యింది. అందరికీ వరాలిచ్చో, మీ చెల్లెలకో మంచి మాట చెప్పొచ్చు కదా. నన్ను ఆపండొచ్చుగా పెద్దమ్మా. అప్పుడు నిన్నెలా ఆపగలవయ్యా? చెప్పి నీకే ఎలా ఉంటే ఇన్నా పిల్లకి ఎలా ఉంటది? అది బాగానే ఉందిలే. ఏ ముసలమ్మాయిలో ఇంకా అదే మాట్లాడి అన్నయ్య టెన్షన్ పెడుతున్నారా? లేచి వెళ్ళి భోంచేయండి. నువ్వు రా అన్నయ్య. ఏంటన్నయ్య ఇంకా అదే ఆలోచిస్తే ఎలా? నేను పూజించే దేవుడేగా ఆ మాట చెప్పింది. నా తోడబుట్టిన నువ్వు కాదుగా. నువ్వు తోడుండగా ఈ దేవుడిదేముంది? ఇంకా ఎందరు దేవుళ్ళు వచ్చినా నన్నేమీ చేయలేరు. నేనే గొప్పని చెల్లి చెప్తోంది. కానీ లోకంలో నువ్వేనమ్మా నాకు గొప్ప. పార్వతికి ఏ గండం వస్తుందో నాకు తెలియదు. కానీ ఆ గండం కొండలా వచ్చిన మంచులా కరగాలి. నువ్వే మాకు తోడుగా ఉండాలి. అన్నా, నువ్వేం దిగులు పడకన్నా. మనం గుడికి వెళ్ళి పెళ్లి గీత గీసి చూద్దాం. నీకు మంచి జరుగుతుందన్నా.